చేరువచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఇప్పటివరకు మన యొక్క పాటల ద్వారా, మన యొక్క మాటల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించుకుని ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకొని ఆయన యొక్క బలలో మనం చేతులు వేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి దేవా, నీ వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క సన్నిధిలో మేము ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మధార మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు తను బోధించడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని ధన్యతల గురించి చెప్పిన తర్వాత ఒక మాట అంటూ ఉన్నారు. ఏమనంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అదేంది? యేసుక్రీస్తు వారు ఏ మాట అంటున్నారు? మనం లోకానికి ఉప్పై ఉన్నామంట. ఎందుకు ఉప్పై ఉన్నాం? ఒకవేళ దేవుడు మన పిల్లల్ని ఏమంటాం? సహజంగా ముద్దు వచ్చినప్పుడు బంగారం అంటాం, లేకపోతే వెండి అంటాం, లేదంటే వజ్రం అంటాం, లేదంటే వైడూర్యం అంటాం మన బిడ్డల్ని. మరి దేవుడు మనల్ని ఎట్లా పోలుస్తూ ఉన్నాడు? ఉప్పుతో పోలుస్తూ ఉన్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమని? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏంటి ఉప్పులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అసలు ఎందుకు దేవుడు ఉప్పుతో పోలుస్తూ ఉన్నాడు? తర్వాత ఇంకొక మాట అంటూ ఉన్నాడు. ఏమని? ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. ఇంకొక మాట అంటా ఉన్నాడు. ఏమి? ఉప్పు నిస్సారమైతే, నిస్సారము అంటే విశ్వాస జీవితంలో మనం ఆరాధించవలసిన మనము ఒకవేళ మనం ఆరాధించకుండా ఉంటే మనం నిస్సారమైన స్థితికి వెళ్ళిపోయాము అని మనం గుర్తు చేసుకోవాలి. మనం సారము కలిగిన వారుగా ఉండాలి. మనం పాటలు పాడాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో మన నోటి ద్వారా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. నిస్సారమైన స్థితికి మనం వెళ్ళకూడదు. అదే అంటున్నాడు ఇక్కడ. నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికి రాదు. ఎవరైతే దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని సన్నిధికి రావాలి. వాళ్ళు చేయాల్సిన ప్రతి పని వాళ్ళు చేయాలి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే వారు దేనికి పనికి రారు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ఉప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఉప్పులో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మనం సరి చేసుకుందాం. ఉప్పు ఈ విధంగా ఉంది, మరి మనం ఏ విధంగా ఉన్నాం అనే విషయాల గురించి మనం ధ్యానం చేసుకొని మనం పరిశీలన చేసుకొని మనం దేవుని యొక్క బలలో మనం పాలుపంపులు పొందాం. చూడండి, ఉప్పు ఏం చేస్తుందంటే, సహజంగా మనందరం ఉప్పుని ఏం చేస్తాం? కూరలు వేస్తాం, తర్వాత ఊరగాయలు వేస్తాం, పచ్చళ్ళు వేస్తాం. ఈ ఉప్పు వేసిన ఒకవేళ ఉప్పు తగ్గితే మనకు సంవత్సరం నిల్వ ఉండాల్సిన పచ్చడి ఏమవుతుంది? ఒక 6 నెలలకో లేదంటే 3 నెలలకో బూజు పట్టేస్తుంది. ఎందుకు పడుతుంది? ఉప్పు చెడిపోకుండా చేసే గుణాన్ని కలిగి ఉంది. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి అంటే, చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆదికాండం 18వ అధ్యాయము 26వ వచనం. యెహోవా సొదొమ పట్టణములో నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. చూడండి, ఇక్కడ నీతిమంతులు ఉప్పుగా కనపడతా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? స్వయాన దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని? సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల. అంటే ఆ పట్టణంలో 5 నీతిమంతులు ఉంటే చాలు, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను, చెడగొట్టను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి మన జీవితంలో మన జీవితం ఎట్లా ఉంది? ఒకవేళ మన జీవితం చెడిపోయిన స్థితిలో ఉందా? లేదంటే మనం నీతిమంతులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామా లేదా?
మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఒక పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండాలి అంటే ఒక 50 మంది నీతిమంతులు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా కిందకు వస్తూ ఉంటే 32వ వచనం చదవండి. 31వ వచనం. ఆ, ఆ. ప్రభువుతో మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనపడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా. చూడండి, 50 మంది అన్నారు, తర్వాత తగ్గుతూ వచ్చి 20 మంది అంటూ ఉన్నారు. చూడండి, మన జీవితంలో మనం ఏ విధంగా మనం జీవించాలి అంటే ఉప్పు ఏ విధంగా చెడిపోకుండా ఉంటుందో, అంటే చెడగొట్టకుండా ఉంటుందో నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. మన జీవితాలు మనం ఎప్పుడూ ఒకేలాగా జీవించాలి. దేవునిలో మనం దేవునిలోనికి రక్షణలోనికి వచ్చినప్పుడు ఒకలాగా ఉండి తర్వాత మనం నిస్సారమైన స్థితిలోనికి వెళ్ళేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. చూడండి, ఇది ఆదికాండం 19వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయును, ఈ విషయంలో నీ మనవి ఆలకించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయనని అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టడం. చూడండి, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. చూడండి, ఎప్పుడైతే మనం ఈ లోకంలో నీతిమంతులుగా జీవించబడతామో అప్పుడు మన జీవితంలో చెడిపోవటం అనేది మన జీవితంలో ఉండదు. అందుకే అన్నాడు, నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే ఉప్పు ఏ విధంగా అయితే చెడిపోకుండా జాగ్రత్తగా ఉంచగలుగుతూ ఉందో అదే విధంగా ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 9, 10 వచనాలు చదవండి. అందుకు యేసు, అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అనేది మనకు చాలా ముఖ్యమైనది. ఈ రక్షణ అనేది యేసుక్రీస్తు వారు ఎవరి జీవితాల్లోనికి అయితే వస్తారో వారు ఈ రక్షణ కలిగి ఉంటారు. వారు మారు మనసు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో బాప్తిస్మ అనుభవాన్ని బాప్తిస్మం తీసుకున్నట్లు మనకు కనబడతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళు ఎంతమంది బాప్తిస్మం తీసుకోలేదు? మనకు చాలా వయసు వచ్చింది, కానీ ఇప్పటివరకు మనం బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోకుండానే మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మరి మనం మార్పు చెందకుండా ఏ విధంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారిని మనం చేర్చుకోగలిగితే అప్పుడు మన జీవితంలోనికి రక్షణ వచ్చిందనమాట. అందువల్ల మనం ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని మన జీవితంలోనికి ఆహ్వానించి రక్షణ పొందేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానికోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అంతా బాగుండే వాళ్ళకి అవసరంలా. యేసుక్రీస్తు వారు చెడిపోయిన వాళ్ళ కోసం వచ్చారు. యేసుక్రీస్తు వారు పడిపోయిన వాళ్ళ కోసం వచ్చాడు. యేసుక్రీస్తు వారు పాపంలో ఉన్న వాళ్ళ కోసం వచ్చినట్లు మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉప్పు ఏ విధంగా అయితే చెడగొట్టకుండా అంటే మంచిగా ఉంచగలుగుతుందో అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి మన జీవితాలు ఏ విధంగా ఉంది? మనం ఎంతమందిని రక్షణలోనికి మనం నడిపించగలిగాం? ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నాం. ఎంతమందిని మనం రక్షణలోనికి తీసుకురాగలిగాం? ఎంతమంది చేత మనం బాప్తిస్మం ఇవ్వగలిగాం? చూడండి, ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మనకు చాలా వయసు వచ్చింది. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత అనేక సంవత్సరాల నుండి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. మరి మనం దేవుని పనిలో ఎంత ఉన్నాం? ఏ విధంగా ఈ లోకంలో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం నాటబడి మనం దేవుని మీద ఆధారపడేవారుగా ఉన్నాం? చూడండి, మన రక్షణలోనికి నడిపించేవారుగా ఉండాలి. కాబట్టి తర్వాత చూడండి, ఉప్పు రెండవదిగా ఉప్పు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉందంటే 2వ రాజుల గ్రంథం చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19,
20, 21, 22 వచనాలు చదవండి. ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడనైనా నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఉప్పు శుద్ధీకరించును అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ నీళ్లు మంచివి కాదు. అయితే ఎలీషా గారు ఏం చేశారంటే, ఆ యొక్క పాత్రలోనికి ఆ నీరుని తీసుకొచ్చి ఎప్పుడైతే ఉప్పు వేశారో, అందుకంటున్నాడు చూడండి, అక్కడ అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. చూడండి, మన ఇంట్లో ఏం చేస్తామంటే, బాటిల్ ఏదన్నా వాసన వస్తూ ఉంటే ఏం చేస్తాం మనం, కళ్ళుప్పేసి లేదంటే ఉప్పేసి నీళ్ళు పెట్టి కడగండి, అప్పుడు వాసన రాదంటాం. చూడండి, ఉప్పుని దేనికి మనం ఉపయోగిస్తామంటే శుద్ధీకరించడానికి మనం ఉప్పును ఉపయోగించేవారుగా ఉన్నాం. అయితే ఈ ఉప్పు అనేది మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి, యథార్థమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. ఉప్పు ఏ విధంగానైతే శుద్ధీకరించేదిగా ఉందో, యథార్థవంతంగా ఉందో, అదే విధమైన జీవితాలు మనం జీవించాలి అని మనం ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, ఈ ఎరుకో పట్టణం, ఇక్కడ ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందంటే ఎరుకో పట్టణంలో జరిగింది. ఈ ఎరుకో పట్టణం యోర్దాను నదికి దగ్గరలో ఉంది. ఎరుకో పట్టణం అక్కడ జరిగింది ఈ సన్నివేశం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనకి ఎరుకో పట్టణం, యోర్దాను నది, ఇవి ఎప్పటికి కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట 22వ వచనంలో అంటా ఉన్నారు, ఏమని, కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. శుద్ధీకరించబడిన తర్వాత మన జీవితం ఎట్లా ఉండాలి అంటే శుద్ధమైన జీవితాలు మనం కలిగిన వారుగా ఉండాలి. అంటే మనం ఎప్పుడూ మనం పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి మనం శుద్ధీకరించబడిన తర్వాత మరి మన జీవితాలు ఎలాగున్నాయి? ఒక్కరోజు కూడా మనం ఆరాధన చేయకుండా మనం ఈ లోకంలో జీవించకూడదు. ఒక్కరోజు కూడా మనం పాటలు పాడకుండా ఈ లోకంలో జీవించకూడదు. ఒక్కరోజు కూడా మనం దేవుని సన్నిధికి రాకుండా ఉండకూడదు. బాప్తిస్మం తీసుకునే ముందు రోజులు ఏం చేస్తారంటే, సహజంగా ఆ టైంలో అంటే ఇంట్రెస్ట్గా వస్తారు దేవుని సన్నిధికి. ప్రతి సంఘకుడికి వచ్చేవారుగా ఉంటారు, ప్రతి ప్రార్థన చేసేవారుగా ఉంటారు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ కొన్ని సమయం అంటే కొద్ది దినాలు అయిపోయిన తర్వాత, 2 నెలలు 3 నెలలు లేదంటే 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మనం దేవుని సన్నిధిని మనం మర్చిపోయేవారుగా ఉన్నాం. కాబట్టి మనం యథార్థమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఈ 2వ రాజుల గ్రంథంలో ఈ ఉప్పు శుద్ధీకరించేదిగా ఉంది, అంటే పరిశుద్ధపరచబడతా ఉంది. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి అని చెప్పి ఉప్పు మనకి చూపిస్తూ ఉంది. అందుకే చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం తీసుకున్నారు, చదవండి. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. చూడండి, ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు. చూడండి, ఉప్పు అనేది ఏం చేస్తూ ఉంది? ఉప్పు ఎప్పుడైనా ఉప్పదనాన్ని ఇచ్చింది, కానీ సప్పగా ఉంటుందా ఉప్పు ఎప్పుడైనా? లేదంటే ఎప్పుడన్నా అయ్యా తీటుప్పు కావాలంటే తీయగా ఉంటుందా ఉప్పు? ఉండదు. ఒకవేళ మనం ఉప్పుగానే ఉంటుంది ఎప్పుడు. మరి మనం ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో, లేదంటే మనం యథార్థంగా జీవించవలసిన మనము, లేదంటే పరిశుద్ధంగా మనం జీవించవలసిన మనము, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించవలసిన మనము ఎందుకు అని మనం తప్పిపోతా ఉన్నాం? అందుకే ఇక్కడ యాకోబు పత్రికలు అంటా ఉన్నారు, ఏమని అంటా ఉన్నాడు? నా సహోదరులారా,
అంజూరపు చెట్టున ఒలీవ పండ్ల నేను, ద్రాక్ష తీగన అంజూర పండ్ల నేను కాయునా అని, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఓరవు. ఎందుకు మన జీవితంలో నుండి ఈ లోకానికి సంబంధమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి? మనం ఒక తీర్మానం తీసుకుంటాం. ఏది, మనం బాప్తిసం తీసుకునే ముందు ఒక తీర్మానం తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ తీర్మానం తీసుకుంటారు. ఏమని? అయ్యా, నేను ఎప్పుడు మందిరాన్ని మానేయను, నేను ఎప్పుడు ఆరాధిస్తాను, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నేను ఎప్పుడు వాక్యాన్ని చదువుతాను అని ఒక తీర్మానం తీసుకొని ఆ తీర్మానం చొప్పున మనం ఎందుకు నిలబడలేకపోతా ఉన్నాం? చూడండి, అందుకే అక్కడ అంటా ఉన్నాడు ఏమని? ఉప్పు నీళ్ళల్లో నుండి తీయని నీళ్లను ఓరవు. మరి మన జీవితంలో ఉప్పు అంటే ఉప్పగా ఉండవలసిన మనము ఎందుకు మనం అనేక రకమైన ఓరతా ఉన్నాయి? లోకానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన ఆశలతో మనం ఈ లోకంలో కొట్టుకొని పోయేవారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఉప్పు అనేది ఉప్పగానే ఉంటుంది, ఎప్పుడు అది వేరేదిగా ఉండదు. ఒకవేళ మన కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఉప్పు ఎక్కువైన మనం తింటామా? తినం. ఎంత సరిపడినంత ఉప్పు వేస్తేనే మనం తినగలుగుతాం. అట్లా కాకుండా మనం పంచదార కొంచెం ఎక్కువ వేసే స్వీట్లో అయితే మనం ఏం చేస్తాం? పర్లేదులే, ఎక్కువైతే అయిందని చెప్పి తినేస్తాం. తినటం వల్ల మనకు అనారోగ్యం కలుగుతుంది. ఉప్పు మనం ఎక్కువ వేస్తే దాన్ని మనం ఏం చేయాలి? పక్కన పడేయటమే. దాన్ని మనం ఎందుకు ఉపయోగించలేము, తినలేము. అంటే కరెక్ట్గా ఉండాలి మన యొక్క జీవితంలో. అదేవిధంగా మనం ఆత్మీయ జీవితంలో పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఎట్లా ఉండాలి? మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించడానికి లేదు. అందుకంటున్నాడు అటువలేనే అని చెప్పి ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఓరవు. చూడండి, మన జీవితంలో యథార్థవంతులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. అవును, అందుకే మన ఉప్పు ఏ విధమైతే యథార్థంగా ఉంటుందో అదే విధమైన జీవితాలు మన యొక్క జీవితంలో మనం జీవించాలి. తర్వాత ఈ ఉప్పు అనేది దేవునికి ఇష్టమైనదిగా ఉంది. దేవుడు ఉప్పుని ఇష్టపడతామన్నారు. ఎందుకు తెలుసా? ఎందుకు? సహజంగా ఈ లోకంలో చాలామంది కొట్ల ముందు ఉప్పు ప్యాకెట్లు బస్తాలు అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఎవరైనా ఉప్పును దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారా? ఉప్పు తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఎవరు ఏం చేసుకోరు. ఎన్ని బస్తాలు ఉన్నా సరే బయట ఎవరు ఉప్పు జోలికెళ్ళరు. ఏం చేసుకుంటామని అనుకుంటారు. చూడండి, కానీ దేవుడు మనల్ని ఇష్టపడేవాడుగా ఉన్నాడు. మనం ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము 24వ వచనం చదవండి. యెహోవా సన్నిధిని వాటిని తేగ యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. చూడండి, దేవునికి అర్పించే వాటి మీద ఏం చేస్తూ ఉన్నారు? ఉప్పు చల్లి అర్పిస్తూ ఉన్నారు. ఎందుకు ఉప్పు చల్లాలి? ఉప్పు అనేది దేవునికి ఇష్టమైనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, చూడండి ఏమని? యెహోవా సన్నిధికి వాటిని తేగ యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. ముఖ్యంగా క్రైస్తవులు ఏ విధంగా ఉండాలంటే, క్రైస్తవులు కూడా యోగ్యమైన ఆరాధన చేసేవారుగా ఉండాలి. మరి మనం దేవునికి యోగ్యమైన ఆరాధన మనం చేస్తూ ఉన్నామా? ఈ లోకంలో చేసే ఆరాధన ఎట్లా ఉందంటే, ఏదో మైకు డ్రమ్స్ పెట్టి లేదంటే మ్యూజిక్ పెట్టి నోటికి ఇష్టానుసారంగా మాట్లాడి అదే ఆరాధన అనుకుంటాం. ఏది? ప్రతి ఆదివారం మైకుల్లో పెద్దగా పెట్టేస్తూ ఉన్నారు. మా ఇంటి దగ్గర చాలా చక్కగా వినపడింది. రబరబ అంటూ ఉంటారు. ఎందుకంటాడు తెలియదు. మళ్ళీ దానికి తోడు ఆ బబ్బ అన్నప్పుడు ఎక్కువ సౌండ్ ఎక్కువ పెట్టేస్తారు. అప్పుడు ఇంకా ఏం చదువుతుంది? బబ్బ అని నిలబడతా ఉంది. చూడండి ఎంత అవమానపరచబడతా ఉందో దేవుని యొక్క వాక్యం, లేదంటే దేవుడు. మన జీవితంలో యథార్థంగా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. బబ్బ అన్నాం అనుకోండి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? ఏంద్ర పిచ్చోడిని తీసుకొచ్చారు, ముందు బయటకు పంపించేయంటారు బాబా అంటారు. లేదా బరబర అన్నాం అనుకోండి, ముందు వాడిని గెంటేసేయండి, ముందు గెట్ అవుట్ అంటాడు. అంటాడా? వింటాడా? అయ్యా నువ్వు దేవదూతల భాష మాట్లాడు, అది దేవదూతల భాష. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో మనం నిజమైన ఆరాధన మనం చేసేవారుగా ఉండాలి. మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే,
అది కూడా ఆరాధన కావాలి బాబు, మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి కాదు. నిజమైన ఆరాధన మనం చేసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో యాజకులు ఏం చేస్తూ ఉన్నారు? ఉప్పు జల్లి దేవునికి అర్పించినట్లుగా ఉన్నారు. కాబట్టి మన యొక్క ఆరాధన యథార్థమైన ఆరాధనగా ఉండాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం ఆరాధించేవారుగా ఉండకూడదు. కొన్నిసార్లు ఏమైందంటే వాటిని చూసి ఆకర్షించబడే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎందుకంటే అవన్నీ చూసి అమ్మో నిజంగా దేవుడు వచ్చేసేయడం వాడికి, అందుకే వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం యథార్థమైన ఆరాధన మనం కలిగి ఉండాలి. తర్వాత ఉప్పు ఏ విధంగా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అంటే ఉప్పు పరిశుద్ధం, అంటే తెలుపు పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. కాబట్టి మన జీవితంలో మనం పరిశుద్ధంగా జీవించాలి. చూడండి, అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుగ్రహించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూడండి, ఉప్పు ఏ విధంగా అయితే తెల్లగా ఉంటుందో మనం కూడా అంత పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవించాలి. మన ఆత్మీయత అంత తెల్లగా ఉండాలి, వైట్గా ఉండాలి. మరి మనం ఏ విధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం? అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. మరి మన జీవితంలో మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? చూడండి, దేవుడు ఎందుకంటే కొన్నిటిని సృజించింది ఎందుకంటే మనం వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని. అంటే అవి ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మనం ఈ లోకంలో జీవించాలి అని మనం తెలుసుకోవడానికి దేవుడు ఈ విషయాలు మనకి వ్రాయించి పెట్టాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా. మనకు ఆశ, ఏం ఆశ ఉంటుంది? మనం ఇంతకుముందు విగ్రహారాధన చేసేవాళ్ళం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు విగ్రహాలను పూజించేవారుగా ఉన్నారు. ఎప్పటికి కూడా విగ్రహాలు పూజిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం నిజమైన దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాం. అయితే పూర్వం కాలంలో ఎప్పుడైతే విగ్రహారాధన కలిగి ఉన్నామో అదే విగ్రహారాధన మనం ఏం చేసామంటే దేవుని యొక్క క్రైస్తవ్యంలోనూ కూడా మనం తీసుకుని వచ్చేసాం. ఏమంటామంటే ఆ బొమ్మను చూడంగానే మాకు ఫీలింగ్ వచ్చేస్తుంది, చూడంగానే మేము అట్లా ఫీల్ అయిపోతాం అనుకునే స్థితికి వచ్చాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారి ఫోటో అని చెప్పేసి ఇళ్లలో ఫోటోలు పెట్టుకునే స్థితికి మనం వెళ్ళిపోయాం. ఏ విధంగా మనం ఫోటోలు పెట్టుకోకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మన ఇళ్లలో పెట్టుకునేవారుగా ఉండాలి. ఎవరన్నా యేసుక్రీస్తు వారి ఫోటోలు పెట్టుకొని ఉంటే వాడిని తీసి బయట పడేసేయండి, వాక్యం పెట్టుకోండి. ఎందుకంటే మన మందిరంలో వాక్యమే పెట్టాం మనం. చూడండి, ఇక్కడ వీటిలో కూడా ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారి ఫోటోలు మనం ఎక్కడా పెట్టాల. ఎందుకంటే వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడేమని, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అప్పుడు మనకేం తెలియదు, దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు మన చేతికి. కాబట్టి వాక్యానుసారంగా ఈ లోకంలో మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అందుకే చూడండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం? దేవుడు ఆ ఉప్పుని ఇష్టపడతా ఉన్నాడని చెప్పుకున్నాం కదా. దానికి మరి ఒక మాట చూపిస్తా. చూడండి, లేవియాకాండం 2వ అధ్యాయము, లేవియాకాండం 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. 2:13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను, నీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలను. చూడండి, ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. చూడండి, ఎందుకు దేవుడు ఇష్టపడతా ఉన్నాడంటే ఉప్పు ఎప్పుడు దాని యొక్క సహజత్వాన్ని కోల్పోదనమాట.
ఎప్పుడు అంతే ఉంటుంది కాబట్టి దేవుడు ఆ ఉప్పును కోరుకుంటా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఏమని, తర్వాత 14 వచనంలో, నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలో నుండి ఓదబియ్యమును వేయించి విసిరి నే ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. చూడండి, దేనికైనా ఉప్పు చేర్చాల్సిందే. మనం ఉప్పు లేకుండా మనం ఏదైనా కూర చేసుకుంటామా? ఎంత చికెన్ కూర చేసుకున్నా, లేదంటే చేపల కూర చేసుకున్నా, ఏ కూర చేసుకున్నా ఖచ్చితంగా ఉప్పు వేయాల్సిందే. ఉప్పు వేయకపోతే దానికి టేస్ట్ రాదు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం రుచికరమైన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. దేవునికి ఇష్టలంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, ఉప్పుని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకే చూడండి, మనం కూడా దేవునికి ఇష్టలంగా ఉండాలని చెప్పి హెబ్రీ పత్రికలో మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం తీస్తున్నారు, చదవండి. 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసంతో మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం కలిగి ఉండి దేవునికి ఇష్టలంగా ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి మనం దేవునికి ఇష్టలంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? మరి మన జీవితం ఏ విధంగా ఉంది? ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏదో వెళ్తున్నాం, అయిపోయింది, ఆదివారం వచ్చాం, ఆరాధనలో పాల్గొన్నాం, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నానంటే కుదరదు. దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. ప్రతి కూడికలో మనం ఉండాల్సిందే. మరి ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? మనం పరీక్ష చేసుకోవాలి. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు అంత జాగ్రత్తగా ఉండి దేవుని సన్నిధిలో ఉండి అభివృద్ధి చెందేవారుగా ఉండాలి మనందరం. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి మనం పరిశుద్ధులంగా ఉండి దేవునికి ఇష్టలంగా ఈ లోకంలో జీవించాలి అని చెప్పి మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఉప్పులాగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 49, 49, 50 వచనాలు చదవండి. అట్టివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఇలా దేని వలన? ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు. ఏమని అంటా ఉన్నారు? చూడండి, అక్కడ ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ప్రతి వానికి ఉప్పు సారము అంటా ఉన్నాడు. ఎవరికి? మనకి ఉప్పు సారాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఏంటి అది ఉప్పు సారం అంటే ఏంటి? నా వైపు చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఉప్పు సారం అంటే ఏంటో చెప్పండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఏమంటా ఉన్నాడు? ప్రతి వానికి ఉప్పు సారం కలిగి చదువుతున్నారు, అర్థమైంది. సరే చదవండి, చదివి చెప్పండి. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఓకే, అయితే ఉప్పు సారం ఏది చెప్పండి? ఎవరో చెప్పారు నాకు, అక్కడే ఉంది చూడండి. ఒక సమాధానము కలిగి ఉండుట ఉప్పు సారము. సమాధానము కలిగి ఉండుట, అది మన జీవితంలో సమాధానం కలిగిన వారుగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకంటున్నాడు 50వ వచనం చివరిలో అంటున్నాడు ఏమని? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. అంత క్లియర్గా ఉంటే ఎందుకు చెప్పలేకపోయారు? అందుకే ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ని దాని కింద వేస్తూ ఉంటారు. ఆ పారాగ్రాఫ్లోనే ఆన్సర్లు ఉంటాయి, చదివి ఆన్సర్ రాయాలి. చూడండి, మన జీవితంలో ఉప్పు సారం కలిగిన వారుగా ఉండాలి. ఉప్పు సారము కలిగి ఉండుట అంటే మనం సమాధానం కలిగి ఉండుట అని మనం అర్థం చేసుకోవాలి. మరి మనం అందరితో సమాధానం కలిగి ఉంటున్నామా?
మన జీవితంలో మనం చెప్పాలి ధైర్యంగా. ఏమని? మన గుండె మీద చేసుకుని నేను చెప్పగలగాలి. ఏమని? నేను అందరితో సమాధానం కలిగి ఉంటున్నాను. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యం మనకు లేకపోతే ఉప్పు సారం మనలో లేదు అని మనం గ్రహించాలి. మరి ఆ విధమైన జీవితాలు మనం జీవించాలి. చూడండి, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఒకరి మీద ఒకరి కోపం, ద్వేషం, సమాధానం లేని స్థితిలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. సమాధానం లేని స్థితిలో మనం జీవిస్తూ దేవుని యొక్క బలలో చేతులు వేయొద్దు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి మనం సమాధానం లేకపోయినా దర్జాగా మనం బలలో చేతులు వేసేవారుగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాధాన పడి మనం దేవుని యొక్క బలలో చేతులు వేసేవారుగా ఉండాలి. అదే ఉప్పు సారము కలిగి ఉండుట. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎవరితో మనం గొడవలు పెట్టుకోకూడదు. ఒకవేళ వాళ్ళు మనల్ని శత్రువులుగా చూసినా మనం ఎట్లా ఉండాలి? ఉప్పు సారం కలిగి మనమే సమాధాన పడేవారుగా ఉండాలి. సమాధానం కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అది ఉప్పు సారము కలిగి ఉండుట. అందుకే 49వ వచనంలో అంటా ఉన్నాడేమని? ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అగ్ని అనేది మన జీవితంలో కలిగే కష్టాలు, మన జీవితంలో కలిగే నష్టాలు, బాధలను మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనిషి జీవితం ఎప్పుడు సుఖంగా ఉండదు. అనుకుంటాం మనం, దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చాడు, అందరూ బాగానే ఉన్నారు కదా, మరి నేను దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాను, దేవుడు నా మీద పగబట్టాడా అనుకుంటారు. కాదు, అది అగ్ని వలన మనకు కలిగిన సారము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క పరీక్షలో మనం నిలబడి మనం మనుషులతో దేవునితో సమాధానం కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం సమాధానం కలిగిన స్థితిలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? ఈ లోకంలో మనం ఇప్పుడైనా ఒక తీర్మానం తీసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ బాప్తీసం తీసుకొని సమాధానం లేని స్థితిలో మనం జీవిస్తూ ఉంటే అది మనం పాపం చేసిన వారమే. మనం పాపులంగా ఈ లోకంలో మనం జీవించకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ విధంగా అయితే ఉప్పు సారము అనేది ఈ యొక్క సమాధాన స్థితిని చూపిస్తూ ఉన్నదో అదే విధంగా మనం ఈ లోకంలో జీవించాలి అని దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కానీ చూడండి, ఇక్కడ అందుకే అంటా ఉన్నాడు, కొలస్సీ రాసిన పత్రికలో ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం తీసుకుని చదవండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేను అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. చూడండి, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మన యొక్క సంభాషణ ఏ విధంగా ఉండాలో కూడా బైబిల్ చెప్తా ఉంది. ఎట్లా మాట్లాడాలి మనం? కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుందంటే కొట్టినట్లు మనం మాట్లాడతాం. ఈ లోకంలో మనం మాట్లాడేటప్పుడు కొంతమంది మాట్లాడేటప్పుడు కొట్టినట్టే లేదంటే పొడిచినట్టు మాట్లాడతారు కొంతమంది. ఆ మాట తీరు అంతేలే అనుకుంటారు. కానీ మనం మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే ఉప్పు వేసినట్లు రుచికరంగా మాట్లాడాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, రుచిగలదిగా ఉండాలి. ఒకప్పుడు ఒకలాగా మనం మాట్లాడి తర్వాత కొంతకాలానికి వేరేలాగా మనం మాట్లాడామనుకోండి, అది రుచికరమైన మాటలు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? మనం కృపాసహితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నామా, లేదంటే ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం మాట్లాడేవారుగా ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకన్నాడు, ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఆ విధమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఉప్పు వేసినట్లు మనం రుచికరమైన మాటలు మనం మాట్లాడేవారుగా ఉండాలి. మేలు కలిగేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మనం ఉప్పు చూడండి ఎన్ని రకాలుగా బైబిల్లో చెప్తూ ఉన్నారు ఉప్పు గురించి. మరి మన గురించి చెప్పగలరా? యేసుక్రీస్తు వారు మన గురించి సాక్ష్యం చెప్పగలరా? ఏబు గురించి చెప్పారు యేసుక్రీస్తు వారు. అక్కడ ఏమని? అపవాది వచ్చి అడుగుతూ ఉంది, ఒక్కసారి ఆ కంచి తీసివే చూస్తానంది అపవాది. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సరే, తన ప్రాణాన్ని మాత్రం ఏం చేయొద్దని చెప్పి ఆ యొక్క కృపను తీసివేసినట్లు మనం చూసాం. అయితే ఏబు అనేకమైన కష్టాలు పడ్డాడు. ఏబు కష్టాలు ఎవరికి రాలా మనకి. ఏబులాగా మనం ఎప్పుడు అంత నష్టంలోకి ఎవ్వరూ వెళ్ళా. కానీ మనం దేవుని సన్నిధిని మనం మర్చిపోయేవారుగా ఉన్నాం. ఏబు అంత కష్టంలో ఉన్నప్పటికీ దేవుని స్తుతించిన వాడుగా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. మరి మనం అన్నీ కలిగి ఉన్నాం.
సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం. మరి ఎందుకు దేవుని సన్నిధిని మనం మర్చిపోతా ఉన్నాం? సహజంగా మనం చెప్పుకుంటాం, అయ్యా నీకేం తెలుసు, నేను రక్షణ పొందిన మొదట్లో నేను బాగా అసలు ఆ మందిరంలో పనులన్నీ నేనే చేసేది, ఫస్ట్ నేనే అసలు భలే ఉండేవాడిని, అసలు అన్ని నేను కూడా అసలు ఎంత బాగా పనిచేసేవాడిని అంటే ఆ దొడ్లు నేనే కడిగేవాడిని, ఊడ్చేవాడిని, అసలు మొత్తం నీళ్లు జల్లేవాడిని అని మనం చెప్పుకుంటాం. ఉపయోగం ఏముంది? మన జీవితంలో ఆ విధమైన విశ్వాసాన్ని, ఆ యొక్క నమ్మకత్వాన్ని మనం కొనసాగించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, ఇదే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరి మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఎంత సమృద్ధిగా ఉంది ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎందుకంటే కృపా సహితంగా ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని గురించిన ఆ వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి అని మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, అందుకే అంటా ఉన్నాడు ఏమని, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. మనం పాటలు పాడేటప్పుడు మనం రాలేం, అంటే ఏదైనా పని మీద ఉండి లేట్ అయ్యి వస్తే ఓకే, రీజనబుల్. అట్లా కాకుండా నేను చేపలు తెచ్చుకున్నాను, నేను రొయ్యలు తెచ్చుకున్నాను, లేదంటే నేను ఇంకా వేరే తెచ్చుకున్నాను, నాకు లేట్ అయిపోతుంది, నేను ఇంట్లో వండి పెట్టాలి, అది సరైన మాట కాదు. నాకు పనులు అవ్వట్లేదు, ట్రైన్కి వెళ్ళాలి, మనకి పనులు ఎందుకు అవ్వవు? ఒక గంట ముందు వెళ్ళి కూర్చుంటాం, అరగంట ముందు వెళ్ళి కూర్చుంటాం. ఒకవేళ పని అవ్వకపోతే 10 నిమిషాల ముందైనా వెళ్ళి అక్కడ కూర్చుంటాం. ఎందుకు? ట్రైన్ వెళ్ళిపోద్ది 10 గంటల కంటే 10 గంటలకి. మరి మనం దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా మనం ఉండాలి? దేవుని వాక్యం మనలో ఉంటే, ఒకవేళ మనం పనికి వెళ్ళి వస్తే లేట్, ఓకే, రీజనబుల్. అది మనం ఇంట్లో ఉండి రాలేదనుకోండి, మనం దేవునికి లెక్క చెప్పాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మన యొక్క జీవితంలో నివసింపజేసేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి. ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నామంటే, ఫోన్ మన చేతుల్లో పెట్టుకుంటున్నాం, ఫోన్ చేతుల్లోకి మనం వెళ్ళిపోయాం. 24 గంటలు ఇట్టా అంటూ ఉంటాం. ఇట్లా అంతే, ఎక్కువసేపు మనం ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాం. ఇంత ముందు కాలంలో కాలక్షేపం చేయాలంటే ఏం చేసేవాళ్ళంటే, సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి బయట తిరగటం కానీ, లేదంటే ఊరి చివరికి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం కానీ, మా చిన్నతనంలో, లేదంటే అందరూ కలిసి కాసేపు క్రికెట్ ఆడుకోవటం కానీ, ఆ గోళీకాయలు ఆడుకోవటం కానీ, బెళ్ళకర్ర ఆడుకోవటం తెలుసు, ఏది పెద్దవాళ్ళందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒకవేళ 2-3 కూర్చున్నారంటే అక్కడ ఫ్రీ ఫైర్ గేమ్ ఉంటుంది, ఆ ముగ్గురు ఒకే చోట ఉంటారు, ముగ్గురు తలంచుకొని ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ఎంత ముందు కాలంలో అందరూ కలిసి వెళ్ళి తాటికాయలు కొట్టుకొచ్చే పని. ఎంత ముందు కాలంలో చెరువులోకి వెళ్ళి ఆ లోపల ఏదో కాయలు ఉంటాయి, తామర కాయలు ఉంటాయి, అవి తీసుకొచ్చి చూడండి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో. చూడండి, మొత్తం కొట్టుకొని పోయింది, అంతా ఫోన్, ఏం తెలియదు. ఆ తామరకాయలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు. కానీ అప్పుడు ఏంటంటే ఏం చేయాలో తెలియక ఆ విధంగా కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు. చెట్లంటే తిరిగేవాళ్ళు, పొట్లంటే తిరిగేవాళ్ళు, గేదెలు కాసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఎవరున్నారు అట్లా? అసలు గేదెలు కనుమరుగైపోయినాయి. చూడండి, మన జీవితంలో మనం దేవుల్లో ఉండవలసిన మనము దేవుని మనం దూరంగా వెళ్ళిపోయాం, మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో సమృద్ధిగా ఉంచుకోవాలి. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదవండి. 4:29. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. చూడండి, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడటానికి వీల్లేదు. దుర్భాష. చూడండి, మన కొంతమందికి ఊత పదాలు అయిపోతాయి కొన్ని మాటలు. వాళ్ళు బాప్తీసం తీసుకున్నా ఊత పదం నాకు అంతే వచ్చింది అంటారు. వస్తే అట్లా మనం బాప్తీసం మనం తీసుకున్నామంటే మనం లోకానుసారంగా మనం మరణించాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా ఏదో అలవాటు అయిపోయింది, పద్దాక ఆ మాటే వస్తుంది, లేదా బూతులు అలవాటు అయిపోయింది, ఇక బూతులు తిడుతున్నాం, లేదంటే ఫలానా అలవాటు అయిపోయింది, నేను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను అని మన జీవితంలో మనం ఉండకూడదు.
కాబట్టి మన యొక్క నోటి ద్వారా మనం దుర్భాష ఏది రాకుండా మనం చూసుకోవాలి. క్షేమాభివృద్ధికరమైన మాటలే మనం మాట్లాడాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో ఉప్పు ఏ విధంగా అయితే వేసి రుచికరంగా ఉంటుందో అదే విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. చూడండి, చివరిగా ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం చదువుకొని మనం బలలో పాలు పంపులు పొందాం. ఎస్తేరు గ్రంథం తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడిగా ఉండెను. చూడండి, ఇక్కడ మనకి యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉన్నాడు మొర్దెకై. చూడండి, అయితే తను ఎలాంటి వాడు? తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు, తన వారితో సమాధానంగా మాట్లాడుతూ ఉన్నారు. మనలో ఎంతమంది రక్త సంబంధికులతో మనం సమాధానంగా మాట్లాడలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం? మన ఇంట్లో ఉదాహరణకి సొంత అన్నదమ్ములు సరిగ్గా మాట్లాడుకోలేని స్థితిలో ఉన్నారు. సొంత అన్నదమ్ములు, రక్త సంబంధికులు ఎట్లా ఉండాలి? వాళ్ళు సమాధానంగా మాట్లాడుకోవాలి, కానీ మాట్లాడుకోవాలని స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది అన్నదమ్ముల మధ్య, లేదంటే అక్క చెల్లెల మధ్య, లేదంటే అన్న చెల్లెల మధ్య, లేదంటే అక్క తమ్ముళ్ళ మధ్య గొడవలు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమం విచారించేవాడును, యూదులలో గొప్పవాడునై. చూడండి, ఎప్పుడైతే మనం సమాధానాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మనం గొప్పవాళ్ళం అవుతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం గొప్పవారుగా ఈ లోకంలో జీవించాలి అంటే మనం సమాధానం కలిగిన వారుగా ఉండాలి. ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా మనం మాట్లాడేవారుగా ఉండాలి. చూడండి, గొప్పవాడును, తర్వాత తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడిగా ఉండెను. అంటే మనల్ని ఇష్టపడేవారుగా మనం జీవించాలి. మరి మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? ఎవరైనా మనల్ని ఇష్టపడతా ఉన్నారా? మనం అంటే ఇష్టపడటం లేదు అంటే దానికి మనమే కారణము. ఒకవేళ మన మాటలు బాగాలేదేమో, మన నడవడిక బాగోలేదేమో, మనం సరి చేసుకుని ఈ లోకంలో ఉండాలి. అట్లా కాకుండా వీళ్ళు ఇంతే నన్ను చూసి అసూయ పడుతున్నారు అనుకోకూడదు. కొంతమంది ఎట్లా ఉంటారంటే, కొంతమందిని మనం ఇష్టపడం. ఎందుకు ఇష్టపడం? వాళ్ళు చేసే పనులను బట్టి మనం ఇష్టపడం. కానీ మనం ఎట్లా ఉండాలి? అందరికీ ఇష్టంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. మనం అందరితో సమాధానంగా మనం మాట్లాడగలుగుతూ ఉన్నామా? అందరూ మనల్ని ఇష్టపడేవారుగా ఈ లోకంలో జీవించగలుగుతున్నామా అనే విషయాల గురించి మనం పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని దేవుని యొక్క బలలో మనం పాలు పంపులు పొందుతాం. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం అందుకే అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై అన్నారు. చూడండి, ఉప్పులాగా మనం జీవించాలి, నిప్పులాగా మనం జీవించాలి. ఉప్పు, నిప్పు ఎవరు ఇష్టపడరు? ఉప్పును ఎవరు ఇష్టపడరు? నిప్పును కూడా ఎవరు ఇష్టపడరు? మన జీవితంలో అంతటి యథార్థవంతంగా, ఎందుకంటే నిప్పు వలన ఉప్పు వస్తుంది. ఇంతకుముందు మనం చదువుకున్నాం ఏమని? అగ్ని వలన ఉప్పు వచ్చిందని. అది ఆ నీరు ఆవిరైపోవటం వల్ల మనకు ఉప్పు వస్తూ ఉంటుంది. అవునా కాదా? ఆ నీరు దాంట్లో ఉంటే ఉప్పు రాదు. అదేవిధంగా మన యొక్క ఆత్మీయమైన జీవితంలో ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ మనకు ఆవిరైపోవాలి, ఉండకూడదు. దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి. అప్పుడు ఈ లోకంలో ఉప్పుగా ఉంటాం. ఎప్పుడైతే మనం నిప్పు కలిగి ఉంటామో మనం ఉప్పుగా జీవిస్తాం. నిప్పు లేని వారుగా ఉంటే ఈ లోకంలో మనం ఆత్మీయంగా మనం ఈ లోకంలో ముందుకు సాగలేము. కాబట్టి ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నారో ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా దేవుని యొక్క బలలో మనం పాలిభాగస్తులం అవుదాం. అందరూ తల్ల వంచి ప్రార్థనలో ఉండి మనం పరీక్ష చేసుకుందాం.